ఫ్రెండ్స్ మనం మునీశ్వర స్వామి దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు. రీజన్ ఏమంటే మా మర్దాన్లకి ఎంటికలు తీయడమే. మట్టితో ఏం ఆడుకుంటూ ఉండారు అనుకుంటా ఉండారా? లేదు, ఈ మట్టితో అయితే దేవుళ్ళు అయితే చేస్తుండారు. ఇదైతే స్పెషల్ మట్టి, అంటే పుట్టని తెస్తారు కదా ఆ మట్టి. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాము, పుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అని. ఇప్పుడు ఏకంగా ఆ మట్టితో అయితే మనం అయితే దేవుళ్ళని అయితే చేసేస్తుండాము. ఎవరు ఈ దేవుడిని పర్ఫెక్ట్గా చేసేస్తా ఉండరు అనుకుంటా ఉండరా? ఇంకెవరో కాదు, ఇది మా అవ్వే. పేరుకి అవ్వే కానీ నాకన్నా స్ట్రాంగ్గా ఉండదు. రీజన్ ఏమంటే వాళ్ళు తినే ఫుడ్ అలాంటిది. ఆ ఏజ్ వస్తే నేనైతే నడుస్తానని నాకైతే నమ్మకం లేదు. ఇంతకీ ఇది యాడ్ చేసిందని మీకు చెప్పలేదు కదా. ఇది వచ్చి ఊరి పేరు కుమ్మరిమిట్ట. చాలా మంది అయితే మాసపల్లి అని కూడా అంటూ ఉంటారు. ఈ పోజులో చాలా మంది అయితే బిజీగా ఉండరు. ఇంతకీ ఈ పోజ్ ఎవరి కోసం అంటే ఈ మర్దాన్ల కోసమే. చిన్న మర్దాలు అయితే సూపర్ పోజ్ అయితే ఇస్తుంది. మావ అయితే ఫుల్గా పోజులు అయితే మునిగిపోయి ఉండదు. ఈ గరికి చూస్తున్నారు కదా, ఇదైతే బెంగళూరులో అయితే దీన్ని కూడా డబ్బులు ఇచ్చే కొనాల్సిందే మన బతుకు. అదే పల్లెటూరులో అయితే మనం దాన్నే తొక్కుని అయితే పోతా ఉంటాము. పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదా, మనకు విలువ ఉండే చోట ఉంటేనే మనకు విలువ ఎక్కువ ఉంటుంది అనేసి. బెంగళూరులో అయితే ఇది చిక్కదు కాబట్టి దీనికైతే విలువ ఎక్కువ అక్కడ. ఎవరు పండ్లలో వాళ్ళైతే ఫుల్ బిజీ అయిపోయినారు ఇక్కడ. అలాగే ఇంటి దగ్గర వంటలు అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉండరు మధ్యాహ్నం తినేదానికి. దేవుడు మనల్ని ఎప్పుడు బలి ఇవ్వమనేసి అయితే అడగడు, అయినా కానీ మనం బలి ఇచ్చేస్తూ ఉంటాము. నిజంగా దేవుడే కానీ తినేట్టుగా ఉంటే మనమైతే అస్సలు పెట్టము దేవునికి అయితే. ఇదైతే 100% నిజము. పెద్ద మాట అన్నాడు సార్. పూజ అయితే అయిపోయి వచ్చేసింది. అందరూ దేవుడిని అయితే ప్రార్థించుకుంటూ ఉండరు. మరోవైపు మరదానికి గుండు కొట్టడానికి అయితే రెడీ చేసేస్తూ ఉండరు. పాపం చిన్న మరదలు అయితే ఏడ్చేస్తూ ఉంది ఇక్కడైతే. ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం అయితే అయిపోయింది. మీరందరూ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. బాయ్.